సో బేసిక్గా లాస్ట్ ఒక 15 days నుంచి అండ్ ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ అండ్ మెగా మూవీ ప్రొడ్యూసర్కి అలానే అసలు మొత్తం ఇండియాలోనే నెంబర్ 1 యూట్యూబర్గా ఉన్న తనకి మధ్య జరుగుతున్న గొడవ అందరికీ తెలిసిందే. అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అండ్ ఆడియో లీక్స్ ఏంటి అండ్ వీటి గురించి మాట్లాడడానికి అండ్ మనతో ఉన్నారు అండ్ లాయర్ నాగూర్ బాబు గారు. అసలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం కూడా అదే అనమాట. అండ్ ఈరోజు ఆయనతో చాలా విషయాలు అయితే డౌట్స్ క్లారిటీ చేసుకున్నాం. నాగూర్ బాబు గారు ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాటర్లోకి వెళ్లే ముందు ప్రస్తుతానికి సొసైటీలో జరుగుతున్న ఈ ఏమైతే ఉన్నాయో ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి మధ్య ఉన్న రిలేషన్ సడన్ గా బయటకు వచ్చి సో నన్ను ఇలా చేస్తున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, తన వల్ల నేను ఇబ్బంది పడ్డాను అని సడన్ గా అమ్మాయి అబ్బాయి మీదకి తిరగబడ్డం కానీ వాట్ ఎవర్ ఏదైనా మనం చూస్తే ఆల్రెడీ ఒక ఇష్యూ జరిగింది. ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ కూడా ఇలాగే అండ్ ఇప్పుడు చూస్తే ఇది. సో అసలు ఏం జరుగుతుంది ప్రస్తుతానికి ఉన్న సమాజంలో? సో ఎందుకు ఇలాంటి వస్తున్నాయి అంటే ఉన్నన్ని రోజులు బాగానే ఉంటున్నారు, సడన్ గా వన్ డే బ్లాస్ట్ అయిపోతుంది, వైరల్ అయిపోతుంది. సో ఎక్కడ చెడుతుంది అనుకుంటున్నారు ఈ రిలేషన్? అంటే బేసిక్ గా అమ్మాయిలని చాలా నమ్మిస్తున్నారండి. ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన దాడి చేస్తారు, వాళ్ళని శారీరకంగా వాడుకున్న తర్వాత నమ్మిస్తారు. ఎంత నమ్మిస్తారంటే ఇంకా నువ్వే నా సర్వస్వం, నువ్వు లేకపోతే నా జీవితం లేదు, సో నీతోనే నా జీవితం అనే నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. అలా ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటారు. సో ఆ సందర్భాల్లో బాధితురాళ్ళు అంటే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నమ్ముతారు. నమ్మిన సందర్భంలో కొంతకాలం నమ్మిన తర్వాత ఇప్పుడు అబ్బాయి అవసరాలు తీరిపోయిన తర్వాత డెఫినెట్ గా వీళ్ళని మళ్ళీ ఒక చెత్త కుండీలో పడేసినటువంటి టిష్యూ పేపర్ లాగా ట్రీట్ చేయడం మొదలు పడుతుంది. డెఫినెట్ గా ఆ వేదనకు గురైన తర్వాత ఒక లైన్ దాటిన తర్వాత బాధితురాలు బయటకు వచ్చి కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, అంటే ఇది మామూలుగా గొడవ అవుతుంది, మాట్లాడుకుంటున్నారు జనాలు కూడా, మహా అయితే ఒక నెల మాట్లాడుకుంటారు, 2 months మాట్లాడుకుంటారు, తర్వాత వేరే కొత్త టాపిక్ ఏమన్నా వస్తే ఇది మర్చిపోతున్నారు, మళ్ళీ కొత్త టాపిక్ లోకి వెళ్ళిపోతున్నారు తప్ప ఇక్కడ న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా, నిజంగా ఎవరి వల్లైనా ఒక వ్యక్తి బాధపడితే ఆ బాధపడిన వ్యక్తికి న్యాయం జరుగుతుందా, బాధపెట్టిన వ్యక్తికి శిక్ష పడుతుందా అనేది మాత్రం అది ఎంతవరకు ఈ కోర్టులు కేసులు అంటేనే జనాలు కూడా బాగా అలవాటు. అంటే ఎలాగంటే ఎన్ని మామూలే, ఎన్నో సాగదీసి ఇప్పుడో అవుతుందిలే అన్నట్టు. సో అది ఎంతవరకు జరుగుతుందంటారు? కరెక్టేనా అది, లేకపోతే మేము అనుకున్నట్టు తప్పు అనుకుంటున్నామా? ఈ రోజు ఒక న్యూస్ వస్తుంది, మళ్ళీ రేపు ఒక కొత్త న్యూస్ వస్తుంది. అట్లా అని చట్టం తన పని తాను చేయడం మానదు. ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత పోలీసు వారు వాళ్ళ ప్రొసీజర్ ఫాలో అవుతారు. వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు, స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు, దాన్ని కోర్టు దృష్టిలోకి తీసుకొని వెళ్తారు. నెక్స్ట్ నిందితులు ఎక్కడున్నా అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్నం అనేది ఎక్కడా ఆగదు, అది జరుగుతూనే ఉంటుంది. రెగ్యులర్ ప్రాసెస్. జనాలు మాట్లాడుతున్నారా, మాట్లాడుకోవటం లేదా అనే దాని మీద కేసు అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అంతే. సో ఇప్పుడు ఈ చూస్తే ఆడియో లీక్స్ కి సంబంధించి కూడా చాలా మంది దగ్గర ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. మీరు ఎవరివైపు అయితే నిలబడ్డారు, ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో, ఓటీటీకి వెళ్ళిన బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరివైపు అయితే పోరాటం చేస్తున్నారో ఆవిడ ఆడియో లీక్స్ కూడా బయటకు వచ్చాయి. ఏదో ఒక అక్రమ మద్యమం మీద 5 ఏళ్ల క్రితం నాకు లైసెన్స్ వచ్చింది, నేను డబ్బులు సంపాదించాలనుకుంటే చిటికలో సంపాదించగలను, నాకు ఎక్కడే కాదు విఐపీలతో పరిచయాలు ఉన్నాయి, ఫారెన్ లో కూడా నేను బిజినెస్ ఇలాంటి చాలా ఉన్నాయి. సో బయట జనాలు కూడా అసలు ఆ వ్యక్తికి వాళ్ళకి సంబంధం ఏంటి, ఒక పెద్ద కూడా అంటాడు, అమ్మాయి అవన్నీ చేయమాకమ్మా, నువ్వు దొరికిపోతావేమో, మళ్ళీ ఇబ్బంది అది ఇది అని చెప్పేసి. సో ఏంటి ఓవరాల్ గా దాని గురించి మీరేం ఆడతారు? ఇప్పుడు మీరు ఒక చాలా సింపుల్ లాజిక్ ఆలోచించండి. ముక్కు ముఖం తెలియని వ్యక్తి దగ్గరికి ఏ అమ్మాయి అయినా వెళ్ళి నేను ఇలా చేస్తున్నాను, నా వ్యాపారాలు ఇవి, నేను అది, నా స్టేటస్ ఇది అని చెప్పదు. అంటే మీ ఇద్దరి మధ్య అంత ఇంటిమెసీ ఎందుకు వచ్చింది? నువ్వు పెళ్లి అనే వాదనని అడ్డం పెట్టుకొని నువ్వు నీ అక్రమ సంపాదన ఏంటో తనకి చెప్తూ ఇల్లీగల్ బెట్టింగ్ తోటి తనేంటో తెలుసుకోవాలనే ప్రయత్నం చేసావా? అసలు తనే మాట్లాడిందా? అవి స్క్రిప్టెడా, ఎడిటెడా, ఫ్యాబ్రికేటెడా? ఇవన్నీ ఫోరెన్సిక్ పంపించిన తర్వాత కోర్టు పరిధిలో యాక్సెప్టబుల్ అయిన తర్వాత మాత్రమే దానికి లీగల్ శానిటీ ఉంటుంది. అప్పటి వరకు దానికి లీగల్ గా ఇది ఆ అమ్మాయి ఏ పరిస్థితుల్లో మాట్లాడింది, లేదా నువ్వు మాట్లాడించావా, లేదా నువ్వు ఒక సందర్భం ఇచ్చి నువ్వు డైరెక్టర్ కాబట్టి మాట్లాడమని చెప్పావా అనేది ఎవ్వరూ తేల్చలేదు. అసలు అది ఆ అమ్మాయి వాయిస్ అనేది కూడా ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిన మాత్రమే మనకు తెలుస్తుంది. ఈ హర్షసాయి అనే వ్యక్తి నిజంగా ఈ ఆడియోస్ అన్ని తన దగ్గర ఉండి ఉంటే, తను సెలబ్రిటీ కాబట్టి ముందుగానే పోలీసు వారి దగ్గరికి వెళ్ళి
ఒక ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అలా చేయకుండా నా దగ్గర 9 హార్డ్ డిస్కులు ఉన్నాయి లేదా 10 హార్డ్ డిస్కులు ఉన్నాయి, ఈ 10 హార్డ్ డిస్కుల్లో ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఉన్నాయి, ఇలాంటి వాదన ఎప్పుడు తీసుకొని వస్తున్నాడు. దేశం వదిలిపెట్టి పారిపోయి ఆడియోలు రిలీజ్ చేస్తూ ఇప్పటికీ కూడా బాధితురాలను వేదికలకు గురి చేస్తూ ఉన్నాడు. ఇతని క్యారెక్టర్ ఇది ఏంటి మనకు ఎస్టాబ్లిష్ అయిపోతుంది. మీరు చూసే ఆడియో, మీరు విన్నటువంటి ఆడియోను బేస్ చేసుకొని ఒక ఆడపిల్ల జీవితాన్ని మనం డిసైడ్ చేయలేము. కనీసం కంప్లైంట్ కాపీ ఏంటో కూడా తెలియకుండా ఆ ఆడియోలు బేస్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి నేను కోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. కోర్టు కూడా ఎవరెవరైతే ఆ ఆడియోలు పెట్టారో వాళ్ళందరూ కూడా మీద లీగల్ యాక్షన్ తీసుకోమని, అవన్నీ డిలీట్ చేయమని కూడా జరిగింది. ఓకే, సో అటు మీరు అన్నట్టు ఇప్పుడు మీరు ఏ పేరైతే ఎత్తారో ఆ హర్ష సాయి అనే వ్యక్తి ఒకవేళ మళ్ళీ ఇండియాకి వస్తే, సో మీరు అనుకున్నట్టు అన్ని ప్రూవ్ అయ్యి తండ్రి తప్పు అని రుజువు అయితే, సో తనకు పడే శిక్ష ఎలా ఉండబోతుంది అనుకుంటారు? హర్ష సాయిదే తప్పు అయితే డెఫినెట్ గా అతనికి ఇందులో 10 సంవత్సరాలు, ఈ సెక్షన్స్ ప్రకారం 10 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది. అతను దేవన్నే దేశం వదిలిపెట్టి పారిపోయాడు అంటే తను ఇంటెన్షన్ లాగా ఏం చేయాలనుకున్నాడో, ఎలా బ్లాక్మెయిల్ చేయాలనుకున్నాడో, ఎలా ప్లాన్డ్ గా చేశాడని అర్థమైపోతుంది. నిజంగా అంత సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నప్పుడు దేశం వదిలిపెట్టి పారిపోడు, నిజాయితీగా పోలీసు వారి ముందుకు వచ్చేసేసి తన దగ్గర ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో అది ఇస్తాడు. జరిగింది ఇది అని తనకి కూడా సర్కిల్ ఉంది, తనకి కూడా డిపార్ట్మెంట్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, తనకి కూడా ఒక యువసామ్రాట్ రవి అనే వ్యక్తిపై ఒక 3 తప్పుడు ఎఫ్ఐఆర్లు చేయించగలిగాడు. సో కాబట్టి వీళ్ళకన్నా ముందే అతను వెళ్ళే అవకాశం ఉన్నా కానీ వెళ్ళలేదు అంటే తను ఒక క్రైమ్ కి ఆల్రెడీ కమిట్ అయిపోయి ఆ క్రైమ్ కి అగెనిస్ట్ గా ఎవిడెన్సెస్ పెట్టుకొని ఉన్నాడు. కాబట్టి అవి కూడా నిలబడవన్న ఉద్దేశంతో దేశం వదిలిపెట్టి ఈ రోజు పారిపోయే పరిస్థితి వచ్చింది. ఓకే, యాజ్ ఎ లాయర్ గా మీరు ఒక విషయం చెప్పండి. అంటే ఈ హర్ష సాయి అనే వ్యక్తి ఈ ఒక్క అమ్మాయి జీవితంతో ఆడుకోవటమేనా, లేకపోతే ఇంకా ఆయన ఇంకా ఇందాక మీరు అన్నారు 9 హార్డ్ డిస్క్లు ఎన్నో ఉన్నాయి, ఇంకా హార్డ్ డిస్క్ లో ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఉన్నాయో అని చెప్పేసి ఆ డౌట్ ఏమన్నా వచ్చిందా? ఓన్లీ ఒక ఆవిడేనా, ఇంకెవరైనా మోసపోయినట్టు ఏమన్నా? బాధితురాలు బయటకు వస్తే డెఫినెట్ గా హర్ష సాయి మీద ఇంకా కేసులు ఫైల్ అవుతుంది. ఎందుకంటే ఇది మనం చెప్పిన మాట కాదు, హర్ష సాయే చెప్తూ నా దగ్గర 9 హార్డ్ డిస్క్లు 10 హార్డ్ డిస్క్లు ఉన్నాయి అన్నాడు కదా. నిజంగా ఆడియోలు ఉంటే ఒక మెమరీ కార్డు చాలు, 1 GB మెమరీ కార్డు చాలు. ఇప్పుడు మనకి 8 GB మెమరీ కార్డ్స్ వచ్చేస్తాయి. కానీ హర్ష సాయి ఎంత టీబీ టెరాబైట్స్ హార్డ్ డిస్క్లు ఎంత ఉంటాయి? 4 TB 10 TB. ఆ 10 TB హార్డ్ డిస్క్లు మెయింటైన్ చేస్తున్నాడంటే ఆడపిల్లల జీవితాలు ఎంతమంది ఉన్నాయో పోలీసు వారు వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఉంటే డెఫినెట్ గా అవన్నీ బయటకు వస్తాయి అనే ఉద్దేశం ఉంది. కాబట్టి అతను దేశం వదిలిపెట్టి దేశం పారిపోయాడు. ఓకే, సో ఫైనల్ గా సో మీరు ఎవరైతే నిలబడ్డారో, సో నిందితురాలు, సో బాధితురాలు ఏది కోరుకుంటుంది? సో ఫైనల్ గా ఎలాంటి న్యాయం మీరు చేయబోతున్నారు ఏంటి? చట్ట పరిధిలో హర్ష సాయికి ఏ శిక్ష అయితే పడుతుందో ఆ శిక్ష పడాలని మాత్రమే బాధితురాలు ప్రస్తుతానికి కోరుకుంటుంది. ఓకే, సో మీ దగ్గర ఉన్న మెయిన్ ప్రూఫ్ లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఆ ప్రూఫ్స్ అన్ని పోలీసు వారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఓకే, డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏమన్నా ఇప్పుడు ఒక లాయర్ గా మీరేమన్నా సొసైటీలో జరుగుతున్న ఇలాంటి ఆటల మీద జనాలకి ఏమన్నా ఏదైనా చెప్దాం అనుకుంటున్నారా? సో ఇలా ఉండాలి, ఎలా ఉండాలి? జనాలకు చెప్పడం కాదండి, ప్రజలకు అందరికి కూడా అన్ని తెలుసు. కానీ ముఖ్యంగా ఆడపిల్లలు ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే మానవ స్వభావం అది. ఒక అబ్బాయి ఎప్పుడు ఎలా ప్రేరేపిస్తాడు, ఎలా వాడుకుంటాడు, తన అవసరం తీరిపోయిన తర్వాత ఒక టిష్యూ పేపర్ లాగా ఎలా పక్కకు నెట్టేస్తాడు అనేవి చాలా సందర్భాల్లో మనం చూసాం. కాబట్టి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, చాలా గోప్యంగా ఉండాలి మాత్రం.